అదో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. అక్కడ పని కావాలంటే డబ్బులు ముట్టజెప్పాల్సిందే. పనిని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు. సామాన్యులు ఎవరైనా రోజులు తరబడి ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టినా పని కాదు. కానీ అదే ఆఫీసు బయట డాక్యుమెంట్ రైటర్లను పట్టుకుంటే మాత్రం క్షణాల్లో పని అయిపోతుంది. డాక్యుమెంట్ రైటర్లకు డబ్బులు సమర్పించుకుంటే చాలు, పని ఏదైనా ఇట్టే చేసేస్తారు. కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరుగుతున్న ఈ భాగోతమంతా అమ్మనీసు నిఘా కెమెరాకు చిక్కింది. నవ్విపోదురుగాక నాకేం సిగ్గంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ వారు. ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాన్ని వెలగబెడుతూ సామాన్యులను దోచేస్తున్నారు. ఆమ్యామ్యాలకు అలవాటు పడి నిస్సిగ్గుగా కాసులు దందా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆన్లైన్ చేస్తూ ఏ ఒక్క చోట కూడా అవినీతి జరగకూడదని ముందస్తు ప్రణాళికలు రచించుకుంటూ పోతుంది. కానీ ఈ ఆన్లైన్ విధానాన్ని కూడా ఈ కేటుగాళ్లు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా సామాన్యులు సర్వదర్శనం ద్వారా దర్శించుకోవచ్చు. కానీ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ను కలవాలంటే మధ్యవర్తులు లేకుండా అసంభవం అనే పరిస్థితి వచ్చేసింది. అక్కడ ప్రతి పనికి ఒక లెక్క, ప్రతి దారికి వారి ద్వారా వెళ్తేనే పని జరుగుతుంది. కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ దందా అమ్మనీస్ నిఘా కెమెరాకు చిక్కింది. ఇది కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఇక్కడ పని కావాలంటే మాత్రం సామాన్యుడి జోబు గుళ్ళ కావాల్సింది. ప్రతి పనికో రేటు ఉంటుంది. ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ కు ఒక రేటు, ఇంటి రిజిస్ట్రేషన్ కు ఒక రేటు, ఇలా పనిని బట్టి రేటు ఫిక్స్ చేస్తారు ఇక్కడ అధికారులు. ఇది తెలియక సామాన్య ప్రజలు రిజిస్టర్ ఆఫీసులో ఏదైనా పని చేపించుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం. రోజులు తరబడి ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టిన పని మాత్రం కాదు. తిరిగి తిరిగి బేజారైపోవడం ఖాయం. కానీ జనం సమస్య మాత్రం పరిష్కరించేవారుండరు. కానీ అదే ఆఫీసు బయట డాక్యుమెంట్ రైటర్లను పట్టుకుంటే చాలు, ఏ పనైనా క్షణాల్లో జరిగిపోతుంది. అందుకోసం వాళ్ళు అడిగినంత ముట్ట చెబితే చాలు. పని కోసం డాక్యుమెంట్ రైటర్లు అడిగినంత సమర్పించుకుంటే కానీ పని కాదు. మరి అంత యథేచ్ఛగా నిలువు దోపిడీ జరుగుతోంది కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న ఈ అక్రమ దందాను పరిశీలించడానికి అమ్మానీసు ప్రతినిధి అక్కడికి వెళ్లారు. ఈ దందా అంతా అమ్మానీసు కెమెరాకు చిక్కింది. అమ్మానీసు ప్రతినిధి ఒక పని కోసమని సబ్ రిజిస్టర్ వద్దకు సామాన్యుడిలా వెళ్లారు. అందుకు ఆయన సమయం అయిపోయింది, తరువాత రోజు రమ్మని సమాధానం చెప్పారు. సామాన్యుడి సమయం అయిపోయిందన్న ఆయన మధ్యవర్తులకు మాత్రం అదే సమయంలో పని చేసి పెట్టారు. అదేంటని ఆరా తీస్తే మొత్తం అక్కడ డాక్యుమెంట్ రైటర్లదే హడావిడి కనిపించింది. అదంతా అమ్మానీసు కెమెరాలో రికార్డ్ అయింది. ప్రతి దాని డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లిన తరువాతనే రిజిస్టర్ దగ్గరకు వెళ్లడం అక్కడ కనిపిస్తోంది. డాక్యుమెంట్ రైటర్ల దగ్గరకు వెళ్లి అడిగినంత ముట్ట చెబితేనే ఆ తర్వాత ఆ ఫైల్ కదలడం అమ్మానీసు కెమెరాకు కంటపడింది. ఏ పనైనా డబ్బు ఖర్చు పెడితే గానీ కాదని అర్థమైపోయింది. ఇక డాక్యుమెంట్ రైటర్లకు అడిగినంత ఇచ్చేస్తే చాలు, సబ్ రిజిస్ట్రార్ సంతకం కూడా క్షణాల్లో అయిపోతుంది అక్కడ. అదే సామాన్యుడు వెళ్తే మాత్రం ఆఫీసు సిబ్బందిపై నుంచి కింది దాకా ఎవరూ స్పందించడం లేదని అర్థమైపోయింది. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పరిస్థితి అంత దారుణంగా ఉందంటే సామాన్యులకు డాక్యుమెంట్ రైటర్ల గురించి అర్థమైపోయింది. పని ఉందంటే చాలు డైరెక్ట్ గా డాక్యుమెంట్ రైటర్లను సంప్రదిస్తున్నారు, అడిగినంత ఇచ్చేస్తున్నారు. అందుకే అక్కడికి వచ్చే జనమంతా నేరుగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లకుండా ముందు డాక్యుమెంట్ రైటర్లు కాంటాక్ట్ అవుతున్నారు. ఇదేం చోద్యమని జనాలను ప్రశ్నిస్తే మరి ఇంకేం చేయాలి అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో పని కావాలంటే మరో మార్గం లేదు కదా అంటూ అమాయకంగా చెబుతున్నారు. ఫైల్ కదలాలంటే ఇచ్చుకోక తప్పదు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు జనాలు. కొత్తగూడెం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్లదే కీలక పాత్ర. వారిని అడ్డం పెట్టుకుని భారీ స్థాయిలో దందా జరుగుతోంది. ఇప్పటికైనా ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ కాసుల గలగలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. సామాన్యుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి లంచాలు చెల్లించిన అవసరం లేకుండా పనులు చేయించుకునే రోజు రావాలని కొత్తగూడెం ప్రజలంతా కోరుకుంటున్నారు.